సర్కార్ నౌకరీ కొట్టాలంటే పోటీ పరీక్షలకు దరఖాస్తు పెట్టుకోవాలి. పొద్దు మాపు చదవాలి, పరీక్షలు రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి. అదే ప్రైవేట్ కొలువంటే ఏ కంపెనీలో జాబులు ఖాళీ ఉన్నాయో చూసుకుంటారు, ఓ రెజ్యూమ్ ఇచ్చి మళ్ళా ఫోన్ చేసి నాడు పోయి కలుస్తారు. చదువు పంతనం ఓకే అనుకుంటే జాబ్ వస్తుంది. గిట్లనే తెలిసినోళ్ళు మాట చెప్తే సుతా రావచ్చు. కానీ ఇంకో తీళ్ళ సంపాదిద్దామని పోతే గిట్ల బుక్ అయినరు. ఇంట్లా ఒకలకు ఇన్స్టాగ్రామ్ లా ఓ అమ్మాయి సోపతైంది. చాటింగ్లు మీటింగ్లు నడిచి లవ్ల పడ్డాడు. అటెన్క ఏమైందంటే మా అన్న వస్తుండు మంచిగా చూసుకో అని చెప్పి పంపించింది. ఇతను వచ్చి 4 నెలలు ఉన్నాడు మా దగ్గరనే, తిన్నాడు పన్నాడు, మంచిగానే ఉన్నాం, ఫ్యామిలీ మెంబర్ లెక్క చూసుకున్నాం. ఆ అన్నగాడు నిజామాబాద్ రాగానే బామ్మర్దికి చేయాల్సిన సకల మర్యాదలు చేసిండ్రు. అచ్చినోడు వీళ్ళతోటి ఉండంగానే ఇంకో మెసేజ్ పంపింది గిట్లా, నువ్వు ఏం చేయకపోయినా మా అన్న ఓకే అంటే మన పెళ్లి జరుగుతుంది, కాబట్టి నువ్వు జాబ్ కావాలంటే మా అన్న చెప్పింది విను అని చెప్పేసి ఇట్లా మనిషికి 20,000 వేలు ఇచ్చినాం. ఇక 15 మంది వరకు ఉన్నాం. అగనట నీకే కాదు మీ దోస్తులకు సుత హైదరాబాద్ లా జాబులు చూపిస్తాడు. నువ్వు కొలువుకి ఎక్కంగానే మా అన్నే దగ్గరుండి మన లగ్గం చేస్తాడని చెప్తే సరే అని అందరు కలిసి 3 లక్షల చెప్పిండ్రు. ఇక్కడ చైతన్యపురంలో హాస్టల్లో ఉంచి తర్వాత ఈ రోజు కాదు రేపు కాదు ఈ రోజు జాయినింగ్ అని చెప్పేసి ఒక మేడం తోటి రోజు కాల్ చేయించి నిజామాబాద్కి వెళ్ళి హైదరాబాద్ తీసుకొచ్చి హాస్టల్లో రోజుల కమానం పెట్టినాక గప్పు డౌట్ వచ్చింది మనోళ్లకు. హౌ మరి సోషల్ మీడియాలో సోపత్ చేసింది అమ్మాయి కాదు అబ్బాయి. ఇగో గీ మోతవారే, పేరు గణేష్, సూర్యాపేట జిల్లా. అల్కగా పైసలు కమాయిస్తానికి ఆడివిల్ల లెక్క ఇన్స్టాలో అకౌంట్ తెరిచి లవ్వు కొవ్వని లైన్లకు దింపి నున్నగా గుండు కొట్టిండన్నట్టు. నీ చెల్లెలేదు అన్నలేడు, అంత ఒక్కడే. అమ్మాయి లెక్క చాటింగ్ చేసినోడు, అన్న లెక్క ఊరికి పోయినోడు అంత మనోడే. పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే ఎంక్వైరీ నడుస్తాంది. సోషల్ మీడియా దోస్తానతోటి అమ్మాయిలను మోసం చేసిన అబ్బాయిలను చూసినాం. గిట్లా అబ్బాయిలను అమ్మాయిల పేరుతోటి అబ్బాయి మోసం చేసుడు గమ్మతుంది. పో చూస్తురు కదా జమానా ఎట్లా తయారైందో. ఎవ్వలను పడితే వాళ్ళని నమ్మి ఉత్తగానే ఆగంగా కురిజేరా.